ఇవాళ ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారినరు, చీడ పురుగుల్లాగా తయారైనరు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది. ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు 20 ఏళ్ల నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట ఓల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. మిరాలం ట్యాంకులో ఎలివే రోడ్డు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు 500 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. ఆరాంగఢ్ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయగలిగిన నేను. ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన. దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. ఈరోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. అహ్మదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్కు నదీ ప్రక్షాళన జరగవచ్చు, ఢిల్లీలో నది ప్రక్షాళన జరగవచ్చు, గుజరాత్లో నది ప్రక్షాళన జరగవచ్చు. ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నది ప్రక్షాళన మనకొద్దా? ఎందుకు పగబట్టినావు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినోడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎయిర్పోర్ట్ పక్కనే, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మర్డర్, నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు. వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి? జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి? మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జిమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడి కుంట కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిడి కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసీని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము. చెరువులు ఆక్రమించుకునే దాంట్లో పెద్దోళ్ళే కాదు, ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం, అధికారులే నేను పంపించిన. వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను. ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు. చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు. నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది, ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయేది, టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది. ఈసారి ఎన్నిసార్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా?
ఏ రోడ్